ఎవరైతే దేవుడు ఎవరింటికి అయితే చెప్పాడో వాళ్ళ ఇంటికి యేసన్న గారు వెళ్ళాడు. యేసన్న గారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె పొద్దున కాబట్టి ఆమె ఇంట్లో మాసాన్ని కూడా బయట పెట్టేసి ఆమె కడుగడానికి సిద్ధపడుతుంది. యేసన్న గారు అక్కడికి వెళ్ళి నిలబడ్డాడు. నిలబడిన తర్వాత ఏం జరిగింది తెలుసా? ఆయన నిలబడిన తర్వాత యేసన్న గారు మీరు పొద్దున్న వచ్చేది కదా మంచిదే, కానీ మీరు అక్కడ పోయి పోనీ అన్నారు. మీరు ఇంకా 4 ఇళ్ళు ఉన్నాయి కదా, 4 ఇళ్ళు ఉన్నాయి కాబట్టి పోయి రాబోని అన్నాడు. 4 ఇళ్ళు ఉన్నాయి పోయి రాబోని అన్నాడు. యేసన్న గారు ఏమనుకున్నాక నేను ఎట్లా కనిపిస్తుంది చూసారా, 4 ఇళ్ళు చూసుకొని రాబోనంటే ఏమన్నట్టు మాట విశ్వాసం మాట్లాడే మాట లేదా? విశ్వాసంలో ఉన్నటువంటి అర్థమే అది. 4 ఇళ్ళు చూసుకొని రామని ఉన్నప్పుడు యేసన్న గారు చాలా బాధపడ్డారట. దేవుడు నన్నేమో ఈ ఇంటికి రమ్మనంటే ఈమె నన్ను రిసీవ్ చేసుకోకుండా నన్ను ఇంట్లోకి రమ్మనకుండా నన్ను అట్లా పోయి 4 ఇళ్ళు చూసుకొని రాకుంటున్నానంటే నేను ఎట్లా కనిపిస్తున్నానని చెప్పి యేసన్న గారు బాధపడి యేసన్న గారు తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు. యేసన్న గారు తిరిగి ఇంటికి వెళ్ళిన తర్వాత సాయంత్రం పూట ఒక కబురు ఆయన వచ్చేసింది. ఏమని కబురు వచ్చిందనంటే ఈమె బిడ్డే ఆమె స్కూల్కి వెళ్ళి వచ్చి ఏ కారణమో ఏదో తెలియదు కానీ ఆమె ప్యానుకు ఊరేసుకొని అక్కడ చచ్చిపోయింది. ప్యానుకు ఊరేసుకొని ఆమె చచ్చిపోయిన తర్వాత ఇదే తల్లి ఏడుస్తున్నది, కన్నీరు గారుస్తున్నది. ఆ కన్నీరు ముందు అంటే కదా మనం అనేకంగా రోదన చేసి ఏడుస్తున్నది. ఏడ్చినప్పుడు ఈమె ఏమన్నదట, అరే నాన్న నువ్వు యేసన్న గారికి వర్తమానం చెప్పిపోయి మరి ఇంట్లో జరిగిందని అన్నప్పుడు వాళ్ళ కొడుకు వెళ్ళిపోయి ఆమెకు చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడట, ఎందుకు రాని అప్పుడు వచ్చినప్పుడు 4 ఇళ్ళు తిరుగుమని చెప్పింది కదా, ఇప్పుడు ఎందుకు మరి ఎందుకు రమ్మని యేసన్న గారు అడిగిన. యేసన్న గారు కొంచెం అడుగుతాడు. అయితే అడిగిన తర్వాత యేసన్న గారికి దేవుడేమో చెప్పిండో ఇంట్లో ప్రార్థన చేస్తే ఆ ఇంట్లో శుభం జరుగుతుంది, ఆ ఇంట్లో ఉన్నటువంటి చీకటి శక్తులు తొలగిపోతాయి. కానీ అక్కడ మరణపాయం ఉంది, మరణఖండం ఉంది. కానీ ఒక దైవ సేవకునికి బోధేసి పంపించిన తర్వాత రిసీవ్ చేయకుండా ఆమె ఎంతైతే నిర్లక్ష్యం చేసిందో ఆమె మాట్లాడిన మాటలను బట్టి అక్కడ ఆయన చాలా ఫీల్ అయిపోయి తిరిగి వెళ్ళాడు. అప్పుడు ఆయన అడుగుతున్నాడు, ఎందుకు రావాలన్నట్టు ఇట్లా సంగతి మా అక్క ప్రాంతం వేసుకుని చచ్చిపోయింది. దేవుడు వెళ్ళారా, ఈరోజు ఒక సేవకుని గౌరవించే వారు లేరు. సేవకుడు అంటే గౌరవించని వారు, ప్రేమించని వారి జీవితంలో నష్టపోతున్న వారు కూడా వారికి తెలియదు. ఈరోజు ఎందుకు సేవకులు, ఎందుకు విశ్వాసులు, ఎందుకు పరిచర్య, ఎందుకు ఈ పరిస్థితిలో మనం ఉన్నామో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి బిడ్డలారా. ఇక్కడ సేవకుని గౌరవించకపోతే, సేవకుని ప్రేమించకపోతే, సేవకుని ప్రేమించే ఆజ్ఞను పాటించకపోతే గొర్రెలన్నీ కూడా దేవుడు సేవకుడు చెప్పినటువంటి మాటలు ఆలకించాలి. అందుకే బైబిల్లో రాశాడు. ఏమని రాసిండు? యెషయా గ్రంథము 53:12 రాస్తాడు, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి. మనమందరం కూడా గొర్రెల వలె ఏమైపోతున్నాము? త్రోవ తప్పిపోతున్నాం. అంటే మనం అందరం మన ఇష్టమైనటువంటి త్రోవలు తొలగిపోతున్నాం. మన ఇష్టానుసారంగా మనం నడుస్తున్నాం, మన ఇష్టానుసారంగా మనం నడుస్తున్నాం. మన దోషములు, పాపములు అన్ని ఆయన మీద మోపుతున్నాం. మనము సరిగా లేకనే ఈ శిక్ష పట్టది. అందుకే దేవుని బిడ్డలారా, దేవునికి భయపడడం ఇంతగానో అవసరమైంది. దేవుని సేవకుని గౌరవించడం, దేవుని సేవకుని ప్రేమించడం అనేది మన జీవితంలో ఎంతగానో అవసరమైంది. మనకి ఈ లోకంలో ఎంత ధనమో, మన ధనం ఎంత, మన ద్రవ్యం ఎంత, మన భక్తి ఎంత, మన జీవితం ఎంత, కోట్ల ఆస్తున్నా కానీ మరణం అనేది తప్పదు కదా. మనం భయపడేది ఎవరికి, మనం లోబడేది ఎవరికి, ఎవరి ఆజ్ఞలు మనం పాటించాలన్నది నేటి దినం మీరు తెలుసుకోకపోతే మనము నష్టపోతాం. రోజులు గడిచిపోయిన కొద్ది నష్టపరిహారం మనకు ఎదురైతారు. అందుకని బట్టి దేవుని సేవకుడు నడుస్తున్న 4వ వచనము, సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళెను. ఆ ఊరు పెద్దలు అతని రాకకు భయపడి సమాధానముగా వచ్చుచున్నావా అని అడగగా అతడు సమాధానమనే వచ్చింది, మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండి అని చెప్పి యేషయ్యను అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించెను. యేషయ్య జీవితంలో ఏముందో తెలుసా? నా కొడుకులు పెద్ద కుమారులు ఉన్నారు, 4గుట్లో ఎవరిని పెద్ద కుమారుని ఎలియేజర్ను కూడా ఎన్నిక చేసుకుంటాడేమో దేవుడు, ఇతన్ని రాజనేతనేమో అని తండ్రి ఆశపడుతున్నాడు. ఈరోజు మన ఆశలు కొన్ని ఉంటాయి. మన ఆశలు ఎట్లుంటాయి అంటే, ఈ కొడుకు మంచి కావాలను, ఆ కొడుకు మంచి కావాలను,
అనేది కొన్ని మనకు ఉంటాయి కావచ్చు. మన హృదయాలలో కొన్ని తలంపులు మనకు ఉంటాయి. మన పిల్లల గురించి అందరి కొడుకులు సమానమే కానీ కొంచెం ప్రత్యేకత కొన్ని ఉంటుంది. ఆ రోజు యోసేపు కూడా అదే ప్రత్యేకత ఉన్నది. యోసేపుకు బైబిల్ ఉన్న యోసేపుకు ఇద్దరు కుమారులు, మనిషి ఎఫ్రాయిం అయితే ఏం జరిగింది? వాళ్ళిద్దరిలో పెద్ద కుమారుడు మనిషి, చిన్న కుమారుడు ఎఫ్రాయిము వాళ్ళిద్దరిని తీసుకొని వచ్చి యాకోబు ముందు నిలబెట్టినప్పుడు చిన్నోని కుడివైపు నుంచాడు, పెద్దది ఎడమవైపు నుంచాడు. అయితే యోసేపు అంటాడు, అయ్యా ఈ రీతిని కాదు, నా చిన్న కుమారుని కుడివైపు, పెద్ద కుమారుని కుడివైపు నుంచి చిన్న కుమారుని ఎడమవైపు ఉంచు, ఈ పెద్ద కుమారుడు దీవించమని చెప్పి యోసేపు అంటే యాకోబు ఏమన్నాడు తెలుసా? జరగదు ఆ రీతిగా, దేవుడు ఇతన్ని ఆశీర్వదించమన్నాడు. ఎఫ్రాయిమును ఆశీర్వదించాడు దేవుడు, మనుషులు కూడా ఆశీర్వదించాడు. దేవుడు అందరినీ ఆశీర్వదిస్తాడు. కానీ ప్రత్యేకత ఒకటి ఉంటుందని నేటి దినం మీరు తెలుసుకోండి, సత్యాన్ని తెలుసుకోండి. దేవుడు ఎవరిని అభిషేకించాలనో వాటిని అభిషేకించడానికి నేటి దినం తెలియపరుస్తున్నాను. అయితే ఇక్కడ 8 కుమారులు 7 పిలిచాడు. 7 ఆ దైవ సేవకుడు సమూయేలు ప్రవక్త నిలబడి ఆ యొక్క తైలపు బుడ్డిని పట్టుకొని, ఆ తైలపు నువ్వుని పట్టుకొని, ఆ తైలపు కొమ్మలతో వారిని ఆశీర్వదించడానికి వచ్చిన తర్వాత ఆశీర్వదించడానికి ఒక్కొక్క లైన్ పట్టిండు. 7 కుమారుల లైన్ పట్టిండు. కనుక ఆయన ఆశీర్వదించడానికి నిలబడిన తర్వాత దేవుని ఆత్మ చెప్తుంది సమూయేలుకు, ఇతడు కాదు. 7 ఎవరు కూడా అభిషేకించలేదు. 7 ఎవరు కూడా సమూయేలు అభిషేకించలేదు. 7 ఎవరు కూడా దేవుడు నాకు చూపిస్తలేడు, ఎవరు కూడా ఈ వ్యక్తిలో అభిషేకానికి అర్హులు కాదు అని చెప్పి సమూయేలు ఏమన్నాడంటే, సమూయేలుకు 8 ఏం తెలియదు కానీ సమూయేలు ఏమన్నాడు, ఇంకా నీకు ఎవరైనా ఉన్నారా కుమారులు అని అడిగిన తర్వాత అప్పుడు ఆ యొక్క యేసు ఏమంటున్నాడంటే, నాకు కానిష్ఠుడు దావీదు వాడు గొర్రెలు కాస్తానికి అడవిలోకి వెళ్ళిండు, ఆ అడవిలో ఉన్నాడు. ఓకే సరే చక్కగా అతన్ని పిలిపించు, చక్కగా అతని దగ్గర దూర సైన్యం రప్పించు అన్న తర్వాత ఎప్పుడైతే దావీదును తీసుకుని వచ్చాడో, కనిష్ఠుడు గొర్రెలు కాసేవాడు, ఎన్నికైనటువంటి వాడు, అడవిలో ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. కనుక ఆయనను పిలిపించిన తర్వాత సమూయేలు ముందుకు తీసిన తర్వాత ఇతడే నాకు కావలసిన వ్యక్తి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇతడే నాకు కావలసిన వ్యక్తి, ఇతన్ని అభిషేకించు, ఇతన్ని ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా చేయబోతున్నానని చెప్పి దేవుడు సమూయేలుతో మాట్లాడిన తర్వాత దావీదును అభిషేకించాడు. ఈరోజు దేవుని చిత్తానికి మనం లోబడితే, దేవుని ఇష్టానికి మనం లోబడితే, దేవుని వాక్యానికి మనం లోబడితే, దేవుని వాక్యానుసారంగా మనం జీవిస్తే మనకు నష్టపరిహారం అనేది ఎప్పుడు కూడా జరగలేదు బిడ్డలా. దేవుడు మనల్ని పోషిస్తాడు, మనల్ని బ్రతికిస్తాడు, మనల్ని కాపాడుతాడు, మనకు విజయం ఇస్తాడు దేవుడు. ఇక్కడ ఈ యొక్క 7వ వచనంలో అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును చూసి లక్ష్య పెట్టకు, అతని రూపమును అందమును చూసి లక్ష్య పెట్టకు. చాలా మంది రూపాన్ని చూస్తారు. యెహోవా హృదయమును లక్ష్య పెట్టేవాడు, రూపమును అందమును లక్ష్య పెట్టేవాడు కాదు, తన యొక్క హృదయమును లక్ష్య పెడతాడు. మన హృదయాలు దేవునికి అంకితమై ఉన్నాయా లేవనేది నేటి దినం మనం పరిశీలన చేసుకోవాలి బిడ్డలారా. అందుకే ఆయన ఏమన్నంటే యెహోవా లక్ష్య పెట్టేది ఏంటంటే, ఆయన మనుషులు రూపమును అతని రూపమును లక్ష్య పెట్టడు, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతను త్రోసివేసి ఉన్నాను, మనుషులు రూపమును పై రూపమును లక్ష్య పెట్టును కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. హల్లెలూయా. మనుషులంతా కూడా ఈ రోజు ఎట్లున్నారంటే పై రూపమును చూస్తున్నారు. వీళ్ళ ఎక్కడ మంచిగా ఉంటుందో, ఎక్కడ మంచిగా ఉన్నదో, ఎక్కడ ఏముందో అని చూస్తున్నాం కావచ్చు మనం. కానీ మనం అంతరింద్రియాలు ఎదిగే దేవుని మనం చూడాలి. మనం కూర్చుంటే కానీ, మనం నిలబడటం కానీ, మనం నడవడం కానీ, మనం మాట్లాడడం కానీ, మన ప్రదేశములన్నీ కూడా దేవునికి తెలుసైనా దేవుడు మనల్ని ఎదుగుతాడు. అందుకని బట్టి దేవునికి భయపడేవాడు, దేవునికి లోబడేవాడు, దేవుని వాక్యానుసారంగా నడిచేవాడిని దేవుడు పైకి లేవనెత్తుతాడు. దేవుని విషయంలో దేవుడు ఉన్నతమైన స్థానంలో నిలబెట్టుకుంటాడు. అందుకని బట్టి ఎప్పుడైనా భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిచే విధానంలో మనం ఉన్నప్పుడు ఆశీర్వాదాలు మనకు వెంటాడుతాయి. అందుకే బిడ్డలారా, ఇంకొక వాక్యం ఏంటంటే సామెతల గ్రంథము 4:23. సామెతల గ్రంథము 4:23. దొరికిన వారికి అది జీవమును. 4:23
నీ హృదయములో నుండి జీవనాలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. చదువు. మూర్ఖపు మాటలు